త్వరలో జనన మరణాల నమోదు కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది కేంద్రం. లోక్సభలో జనన మరణాల నమోదు సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. లోక్సభలో జనన మరణాల నమోదు సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. సభలో బిల్లును ప్రవేశపెట్టారు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్. ఈ బిల్లు ప్రకారం 1 నుండి 2 సంవత్సరాల వరకు ఆలస్యమైన జనన మరణాల నమోదులకు జిల్లా మ్యాజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ లేదా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ నుండి ఆమోదం తప్పనిసరి. జనన మరణాల ధృవీకరణ పత్రం 2 ఏళ్లు దాటిన తర్వాత కావాలంటే విషయం కోర్టుకు వెళ్తుంది. దీనికి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నుండి ఉత్తర్వు అవసరం. మోసాలను నివారించడానికి ఆలస్యమైన ఏమైనా రిజిస్ట్రేషన్లను ప్రాసెస్ చేసే ముందు అధికారులు క్షుణ్ణంగా ధృవీకరణ చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న జనన మరణాల రికార్డులను డిజిటలైజ్ చేసి ఒక కేంద్ర డేటాబేస్ లో ఏకీకృతం చేస్తున్నారు. ఈ డేటాబేస్ ఆధార్ కార్డులు, ఓటర్ జాబితాలు, రేషన్ కార్డులు మరియు పాస్పోర్ట్లతో అనుసంధానించబడుతుంది. పాఠశాల ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరియు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి జనన ధృవీకరణ పత్రం ప్రాథమిక పత్రంగా ఉపయోగపడుతుంది. పౌరులు ఆన్లైన్ లో సులభంగా ధృవీకరణ పత్రాలను పొందుతారు. అందుకే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల విషయంలో ప్రజలు ఇకపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరుతోంది. ఎప్పటికప్పుడు జనన మరణాలను నమోదు చేస్తే సర్టిఫికెట్ల జారీ సులభమవుతుందని వెల్లడించారు. త్వరలోనే ఈ బిల్లుపై పార్లమెంట్ చట్టాన్ని తెస్తోంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే పారదర్శకత కోసమే ఈ చట్టాన్ని తెస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.